మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం నుండి మనమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని భయభక్తులతో చదువుకుందాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్త అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితవని అర్థము. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడని. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంజి తీసుకుని చిరకాలం ఉంచి రెన్నుల తగిలించి ఆయనకు త్రాగనిచ్చాను. తక్కిన వారు ఊరకుండుడి, ఏలియా అతని రక్షించునేమో చూతుమనిరి. యేసు మరలాగా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందికి వరకు 2గా చినిగెను. భూమి వణికెను, బండలు బ్రద్దలాయను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. ఆమేన్. శతాధిపతి అతనితో కూడిన యేసునకు కావలి ఉన్న వారు భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. ఆమేన్. చదవబడిన వాక్యం ప్రభు దీవించును గాక. మీ అందరూ కూడా దయచేసి కూర్చోవచ్చు. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సంఘంగా కూడిన దేవుని యొక్క పరిశుద్ధులందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు, హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్ ఆమేన్. చూడండి నా ప్రియమైన సోదరి సోదరులారా, కొద్ది నిమిషాలు, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఒక చిన్న వర్తమానం మనమందరం కూడా సమయంలో చూద్దాం. అదేంటంటే, భూకంపము కలిగినప్పుడు పునరుద్ధానము కలుగుట. భూకంపము కలిగినప్పుడు భూకంపము కలిగినప్పుడు పునరుద్ధానము కలుగుట అనే ఒక చిన్న వర్తమానం మనందరం కూడా చూద్దాం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాలకు ముందు భూమి మీదకి ఇజ్రాయెల్ దేశమునకు వచ్చినప్పుడు కొన్ని కార్యములు భూమి మీద జరుగుతాయని ఆయన ముందుగా చెప్పున్నాడు. హల్లెలూయా. అవేంది అంటే చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 8 నుండి 10 వచనాల్లో అంటున్నాడు ఆయన. ఏం జరుగుతుందంట, అక్కడక్కడ కరువులను భూకంపములను కరుగును. ఇవన్నీ కూడా రాబోతున్నటువంటి వేదనలకు ప్రారంభము. ఆమేన్ ఆమేన్. ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు ఎవరైతే దేవుని కుమారులు కుమార్తెలుగా ఉంటారో వాళ్ళని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు యేసుక్రీస్తు యొక్క నామము నిమిత్తము సకల జనుముల చేత హల్లెలూయా ఏం చెప్పబడతామంట మనమంతా ఈ 2000 సంవత్సరములలో 7 సంఘకాలాల్లో ఉన్న ఆయన దేవుని పిల్లలందరూ కూడా ఆయన నామము నిమిత్తం ద్వేషించబడ్డారు. అనేకులు అభ్యంతరపడతారు. ఇంట్లో వాళ్ళే ఏమవుతారంటే ఒకరికొకరు అభ్యంతరపడి ఇంట్లో వాళ్ళు ఒకరికొకరే అప్పగించి ఒకడినొకడిని ద్వేషింతురు. చాలు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువు వారు వేదనలకు ప్రారంభంలో ఏమంటున్నాడంటే, అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగుతాయి అంటున్నారా?
అక్కడక్కడ కరువులు. యేసు ప్రభు వారు చెప్పే కరువులు భూకంపాలు ఏదో ఒక చిన్న విలేజ్కో లేకపోతే ఒక పట్టణానికో లేకపోతే ఒక ప్రాంతానికో సంబంధించింది కాదు. హల్లెలూయా. ఆయన చెప్పే కరువు భూకంపం ఏంటంటే ఒక దేశాలకు సంబంధించిందే. ఆమేన్. ఒక దేశానికి సంబంధించింది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి. కరువు గురించి మాట్లాడితే పలస్తీనా దేశంలో మొన్నటి వరకు ఆ యుద్ధ కారణంగా ఆహారము కూడా లేకుండా వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడిన ప్రజలుగా ఉన్నారు. ఆమేన్. చాలా కష్టపడ్డారు. అక్కడ ఒక ఆహారం లేక ఏం చేశారే అంటే గడ్డిని, ఒక కట్ట గడ్డిని 2000 రూపాయలు కొనుక్కొని తిన్నారు. కరువు వచ్చినప్పుడు ఒకప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు టైటస్ చక్రవర్తి యెరూషలేము చుట్టూ దండును కాపుగాసి అక్కడ ఉన్నప్పుడు యెరూషలేము లోపల చెట్లు యొక్క బెరడులను తిన్నారు. హల్లెలూయా. ఇంకా ఏం చేశారంటే కరువు వచ్చినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఆ బెరడులు లోపల ఉన్న సామాగ్రి మొత్తం అయిపోతే తమ పిల్లల్ని తామే వండుకొని తిన్నారు. ఆమె తమ పిల్లల్ని కూడా వండుకొని తిన్నారు. కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే ముందుగా ఏమంటున్నాడంటే అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును. హల్లెలూయా. భూకంపం అంటే అది మామూలు భూకంపం కాదండి. అదేమంటారు అంటే ఆయన పేరు ఉంది, నాకు సడన్గా గుర్తురాలా. దేవుని యొక్క నామానికి మహిమ కలిగిన గాక. దేవునికి స్తోత్రం. ఆయన పేరు క్షమించండి, చార్లెస్ రిక్టర్. ఎవరు చార్లెస్ రిక్టర్? ఎవరు? నీటిని ఒక పరిమాణంతో కొలుస్తారు, ఇసుకను ఒక పరిమాణంతో కొలుస్తారు, బియ్యాన్ని ఒక పరిమాణంతో కొలుస్తారు. హల్లెలూయా. అలాగే నీటి మట్టాన్ని కూడా ఒక పరిమాణంతో కొలుస్తారు, ఇంత లోతులో నీళ్లు ఉన్నాయని. అట్లాగే భూకంపాన్ని కూడా ఒక పరికరము చేత పరిమాణంతో కొలుస్తారు. దాన్ని కనుగొన్నవాడు ఎవరంటే చార్లెస్ రిక్టర్. అందుకే అది కొలిచే ఆ యొక్క సాధన పేరు ఏంటంటే రిక్టర్ స్కేల్ అని పిలుస్తారు దాన్ని. ఎంత రిక్టర్ స్కేల్ వచ్చింది అంటే 4 పాయింట్ సంథింగ్, లేదంటే 5 పాయింట్ సంథింగ్, లేదా 3 పాయింట్ సంథింగ్ రిక్టర్ స్కేల్ అంటారు. రిక్టర్ స్కేల్ అంటే ఏంటంటే అది ఆ పరికరం కనుక్కున్న ఆయన పేరు. ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కరువులు భూకంపాలంటే మామూలు కాదు. మొన్న ఎప్పుడు కూడా రాలే. ఎక్కడ? సౌదీ అరేబియాలో. అక్కడ వర్షమే పడదు, అసలు నీళ్ళే ఉండవు. ఏమండి? అక్కడ నీళ్ళు ఉండవు, వర్షం ఉండదు. హల్లెలూయా. కానీ అక్కడ ఏం జరిగిందంటే నీళ్ళు అసలు దొరకవు, వర్షము ఉండని స్థలంలో దేవుని యొక్క కోపము, ఉగ్రత కుమ్మరించబడి కరువు వచ్చేసింది. చేస్తాడా మరి దేవుడు? చేస్తాడా తెలీదా? భూమి మీద పాపం ఎక్కువైనప్పుడు దేవుడు ప్రతి చోట చూస్తూ ఉండడు. ఎక్కడైతే పాపము అపరిమితముగా పెరిగిపోతుందో అక్కడ తన యొక్క కృపను విస్తరింపజేసి అది ఒప్పుకోకపోతే ఆయన తన యొక్క శిక్షను తీసుకొచ్చేస్తాడు. యేసు ప్రభు తెలుసు, కానీ ఒప్పుకోరు వాళ్ళు. యేసుక్రీస్తు వారిని అసలు ఒప్పుకోమంటే ఒప్పుకోరంటే. ఒకవేళ ఉంటే వాళ్ళని చంపేస్తారు ఆ దేశాల్లో. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ భూకంపాలు జరుగుతాయి. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. వేదనలు వచ్చే ముందు ఇవన్నీ కూడా వస్తాయి. ఎవరికి? మనకే. ఒకడికొకడు ద్వేషించబడతాడు. తన కుటుంబంలోని వారే ద్వేషిస్తారు. మన కుటుంబంలో వాళ్ళే మనల్ని ద్వేషిస్తారు. మన అన్నదమ్ముడే మనల్ని ద్వేషిస్తాడు, మన సహోదరుడే ద్వేషిస్తాడు, మన సహోదరే ద్వేషించింది, మన తల్లిదండ్రులే మనల్ని ద్వేషిస్తారు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం నిమిత్తం. ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. మనం చూస్తున్న అంశం ఏంటంటే భూకంపములు కరువులు వస్తాయన్నావు, కానీ ఒక భూకంపం వచ్చినప్పుడు కొందరికేమో సంతోషము, కొందరికైతే వేదన.
భూకంపం వచ్చినప్పుడు కొందరికేమో మహానందం, కొందరికైతే మహావేదన కలుగుతుంది. హల్లెలూయా. ఎలా అంటే మీరు చూడండి, ఇక్కడే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం ఇప్పుడు చదువుదాం, ఇప్పుడు అర్థమవుతుంది మనకి. 27వ అధ్యాయము 50 వచనములు కానీ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు 45 నుంచి చదవండి దయచేసి. అట్లా కాదండి, 45 అండి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి చీకటి. ఆమేన్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ గొర్రెపిల్ల జీవగ్రంథములో జగత్తు పునాది వేయబడక మునిపే ఎవరైతే ఎన్నిక చేసుకున్నాడో, ఏర్పాటు చేసుకున్నాడో, ఎవరైతే దానిలో రాయబడి ఉన్నారో వారందరినీ రక్షిస్తున్నటువంటి విమోచన ప్రణాళిక ఆ సిలువ మరణంలో జరిగిస్తూ ఉన్నప్పుడు, హల్లెలూయా, ఆయన రక్తము కార్చి తన శరీరంలో ఉన్నటువంటి రక్తము, నీరు సమస్తము కూడా అక్కడ ఆయన కార్చినప్పుడు ఆ సమయంలో మధ్యాహ్నం ఏమి కలిగిందంట? చీకటి కలిగింది. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు చీకటి, పగులు అనేదే లేదు, చీకటి కలిగింది. ఆమె అందరు ఇక్కడ చూడాలా, హల్లెలూయా. చీకటి కలిగింది. చీకటి కలగడమే కాదు, ఏం జరుగుతున్నది అక్కడ? హల్లెలూయా. అప్పుడు ఏం జరుగుతుందంటే మధ్యాహ్నం 3 గంటలప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాడు. ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాడు. అనేక మంది ఈ పదాన్ని తీసుకొని ముస్లిం సహోదరులు ఏం చేస్తారు తెలుసా? చెరువు మీద ఉన్నప్పుడు ఆయన ఈ విధంగా అన్నాడు, ఏలీ 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 లామా సబక్తా అన్నాడు. దానికి కిందకే అర్థం ఏమి రాయబడిందంటే, నా దేవా నా దేవా నన్ను ఎలా చేయి విడిచింది అంటే, ఈయనకి ఏదో దేవుడు ఉన్నాడు అని ఈయనే చెప్తున్నాడు. చూడండి, ఇప్పుడు ఆయన ఏ స్థానంలో ఉన్నాడు అనేది మనం ఒకసారి చూడాలి. హల్లెలూయా. ఆయన దేవుని స్థానంలో నుండి కుమారుని స్థానంలో ఉన్నాడు. ఆమేన్. మనుష్య కుమారుని స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు దేవుని కుమారుడుగా మారబోతున్నాడు. ఇప్పుడు దేవుని కుమారుడుగా మారుతున్న సమయంలో ఆయనని దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆయన్ని విడిచిపెట్టినప్పుడు, ఆయన ఒక పరిపూర్ణ మానవుడిగా కల్వరి శిలువలో దిగంబరిగా వేలాడుతూ ఉన్నప్పుడు ఆయన, నా దేవా నా దేవా నన్నెలా చెయ్యి విడిచితివి అని బిగ్గరగా కేక వేశాడు. ఏలీ ఏలీ లామా సబక్తా అని గ్రీకు భాషలో ఆయన కేక వేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట అన్నాడు, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారు అక్కడ? ఈయన ఏలి అని పిలుస్తున్నాడు రా, మన పాత నిబంధన ఏలి అని, మన పాత నిబంధన ఏలియా వచ్చి రక్షిస్తాడేమో అని కొంతమంది ఎగతాళి చేస్తున్నారు. ఒకడు పరిగెత్తుకుంటూ పోయి చిరకారం ముంచి వెనిగర్లో ముంచి తీసుకొచ్చి ఆయన నోటికి తగిలిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, అక్కడ ఆ కేక వేసి మరొకసారి, మొదటిసారి కేక కాకుండా రెండవసారి ఇంకొకసారి కేక వేస్తున్నాడు ఆయన. వింటున్నాడా? ఏమండి, వింటున్నారా? హల్లెలూయా. మొదటిసారి ఏలీ ఏలీ లామా సబక్తా అని కేక వేశాడు, నన్ను ఎందుకు విడిచిపెట్టావు ప్రభువా అని. కానీ రెండవసారి ఏమంటున్నాడు? ఈసారి బిగ్గరగా కేక వేసి, ఆ కేక ఎందుకు రాయలే, నోట్ చేయాలా? హల్లెలూయా. బిగ్గరగా కేక వేసి, ఇంగ్లీష్ బైబిల్ చూస్తే లౌడ్, బిగ్ లౌడ్ వాయిస్ అని ఉంటుంది. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఎప్పుడైతే బిగ్గరగా కేక వేశాడో ఆ కేకకి దేవాలయపు తెర, ప్రవక్త అంటాడు కొత్తవనంలో, ఆకాశము నుండి మెరుపులు ఉరుములు వచ్చి అతి పరిశుద్ధ స్థలమునకు ఉన్నటువంటి తెరను రెండుగా చించివేశాయి.
హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఏకమైపోయాయి అక్కడ. ఆమె లోపల తెర ఇక ప్రవేశించడానికి ప్రతి ఒక్కరికి అనుమతి ఉంది. ప్రతి ఒక్కరు వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఇక్కడ. ఇంతకుముందు యాజకుడు, ప్రధాన యాజకుడే వెళ్ళాలా, కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు వెళ్ళడానికి దేవుడు ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఏర్పరిచాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే అక్కడ తెరవబడిందో ఆయన అంటున్నాడు, చదవండి ఇప్పుడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అక్కడ ఏమంటే పైనుండి 51వ వచనంలో ఆయన ఎప్పుడైతే బిగ్గగా కేక వేశాడో దేవాలయ పైనుండి క్రిందికి రెండుగా చినిగెను. ఏమైంది? ఆ ఎర్త్క్వేక్ అంటే భూకంపం వస్తూ ఉంది. వింటున్నారా? అక్కడ ఒక భూకంపం వస్తుంది. భూమి వణికెను, బండలన్నీ బద్దలైపోయాయి, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేకుల పరిశుద్ధుల శరీరములు పైకి లేచెను. వారు సమాధుల నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత వారందరూ కూడా పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులు కాగపడిరి. వింటున్నారా? హల్లెలూయా. గట్టిగా మంచి చెప్పు. యేసు బిగ్గరగా కేక వేసినప్పుడు అక్కడ రెండు కార్యాలు జరుగుతున్నాయి. ఒకటి, బిగ్గరగా కేక లౌడ్ వాయిస్ వేసినప్పుడు ఏం జరుగుతూ ఉందంటే దేవాలయపు తెర చిరుగుతూ ఉన్నది. రెండోది, ఒక భూకంపం వస్తూ ఉన్నది. మూడోది, సమాధుల్లో ఉన్న వారి అనేక మంది పరిశుద్ధుల శరీరాలు పైకి లేస్తున్నాయి. అంటే ఇక్కడ ఒక భూకంపము జరిగినప్పుడు ఒక పునరుద్ధానం కలుగుతాం. హల్లెలూయా. అంతేనా? ఏమంటే అర్థమైందా? అంటే ఒక భూకంపము వస్తే అక్కడ కొందరేమో భయపడ్డారు, కొందరేమో పునరుద్ధానం పొందుకున్నారు. కింద భయపడ్డారా? కొంతమంది మిక్కిలి భయపడిరి అని ఉంటుంది కింద. హల్లెలూయా. ఇక్కడ కొందరికేమో మిక్కిలి భయము, వేదన కలిగింది. కానీ కొందరికైతే మిక్కిలి సంతోషము, ఆనందం కలిగింది. అంటే ఇక్కడ పునరుద్ధానం కలగాలంటే ఒక భూకంపం కలిగింది. అప్పుడు యేసు ప్రభు గారు కూడా లేయాలంటే ఒక భూకంపం కలగాల మరి. అంతే కదా మరి. వింటున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా సమాధిలో నుండి పైకి రావాలంటే అక్కడ కూడా ఏం కలగాల? అక్కడ భూకంపం రావాలా ఖచ్చితంగా. పునరుద్ధానం రావాలంటే భూకంపం రావాలా. భూకంపం రాకుండా పునరుద్ధానం జరగదు. హల్లెలూయా. ఒక పునరుద్ధానం కలగాలంటే భూకంపం ఖచ్చితంగా జరగాలి. హల్లెలూయా. అందుకే చూడండి 28వ అధ్యాయం యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం ఇప్పుడు ఒక మాట అంటున్నాడు అక్కడ. 28వ అధ్యాయం మత్తయి సువార్త 2వ వచనం చదవండి అయ్యా. 2వ వచనం నుండి 2, 3, 4 వచనాలు చదవండి దయచేసి. ఎవరు? ఇదిగో ప్రభువు దూత అంటే ఏంజెల్ ఆఫ్ ది గాడ్. ఎక్కడి నుంచి దిగి వచ్చాడు ఆయన? పరలోకము నుండి దిగి వచ్చాడు. హల్లెలూయా. అబ్రహాము దగ్గరికి ఏ దూత అయితే దిగి వచ్చి ఆ యొక్క మస్తకి వృక్షము కింద అబ్రహామును కలుసుకున్నాడు, ఏ దూత అయితే ఆ యొక్క గానుగ చాటున్న గిద్దోను దగ్గరికి వచ్చి కలుసుకొని ఆ సింధూర వృక్షము కింద కలుసుకున్నాడు, ఏ దూత అయితే ఏలియాని కలుసుకొని ఆ యొక్క బదరీ వృక్షము కింద ఆయనకి ఆహారమును, బుడ్డి నీళ్లు ఇచ్చాడో, రొట్టెని ఇచ్చాడో, అదే దూత. ఆమేన్. హల్లెలూయా. అదే దూత ఏం చేస్తున్నాడు సార్ ఇక్కడ? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును. ఆ దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయిని పొర్లించి ఏం చేశారు? సమాధికి యేసుప్రభు వారి కొత్త సమాధులు పెట్టి ఎవ్వడు తీయకుండా ఒక పెద్ద, అసలు ఎవరు కూడా త్రొయ్యలేనంటే ఒక పెద్ద బండను అడ్డంగా పెట్టి దానికి రోమ్ సిలేసేశాడు. హల్లెలూయా. లోపల యేసు ప్రభు వారు ఉన్నారు, బయట రోమన్ సీల్ ఉంది. సైతాన్ని కూడా తన యొక్క మరణము చేత ముద్రించేసేసాడు అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు? ఎప్పుడైతే ఏంజెల్ ఆఫ్ గాడ్ భూమి మీదకి పరలోకము నుండి దూత దిగి వచ్చాడో, మనుషులు నెట్టలేని దాని దూత తన చేత అడ్డట్టేసేది.
హల్లెలూయా. తన చేతితో అలా నెట్టినప్పుడు ఆ నెట్టి ఏం చేసినట్ట, ఆ బండ మీద కూర్చున్నాడట. వింటున్నారా? బండను నెట్టి ఆ బండ మీద కూర్చొని, చదవండి అయ్యా. అబ్బా, హల్లెలూయా. ఎప్పుడైతే బండ తీశాడో ఎప్పుడు ఏం కలిగింది అక్కడ? మహాభూకంపం కలిగింది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే భూకంపం కలుగుతుందో అక్కడ పునర్ధానం ఖచ్చితంగా జరుగుతుంది. నేను చెప్తున్నది ఆ గడియ వర్తమానము నమ్మి ఆ జీవము కొరకు ఎదురు చూస్తూ, నిత్య జీవం కొరకు ఎదురు చూస్తున్న వారికి జరుగుతున్న సంఘటన గురించి. ఇప్పుడు జరుగుతున్న భూకంపాల్లో కలిగే భూకంపాల్లో పునర్ధానం కలగదు. వేదన, కరువు, శోధనలు, బాధలు ఉంటాయి. హల్లెలూయా. కానీ దేవుడు ఏర్పాటు చేయబడిన పునర్ధానం యొక్క భూకంపం ఒకటి ఉంది. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ పాత నిబంధన పరిశుద్ధులందరూ 27వ అధ్యాయంలో మహాభూకంపం కలిగినప్పుడు ఏం జరుగుతూ ఉంది? పాత నిబంధన పరిశుద్ధులందరూ ఏ మెస్సియా కొరకైతే ఎదురు చూశారో, ఆ మెస్సియా వచ్చాడని విశ్వసించిన వాళ్ళందరూ, ఆ మెస్సియా కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆయన రక్తము చిందించి గొప్ప శబ్దముతో, లౌడ్ బిగ్ వాయిస్ తోటి ఆయన కేక వేసి పిలిచినప్పుడు అక్కడ ఉన్నటువంటి పాత నిబంధన పరిశుద్ధుల యొక్క శరీరములన్నీ లేచాయి. హల్లెలూయా. శరీరాలు లేచాయి. కానీ అక్కడ ఏం రాబడిందంటే, ఆయన లేచిన తరువాత వారందరూ కూడా యేసుతో కూడా కలిసి 40 దినములు యెరూషలేము పట్టణమంతా కూడా చుట్టిరి. ఇక్కడ యేసు ప్రభు వారు కూడా 28వ అధ్యాయంలో మహాభూకంపం కలిగినప్పుడు, ఆ ఏంజెల్ ఆఫ్ గాడ్ రాయిని పొర్లించినప్పుడు ఆయన పునర్ధానం పొందుకొని వచ్చి వీళ్ళతో కలుసుకొని ఆయన యెరూషలేము పట్టణం అంతా కూడా వాళ్ళతో కూడా సహవాసం చేసి. హల్లెలూయా. అంటే పునర్ధానం పొందిన శరీరాలతో అందరు కనపడతారా? చెప్పండి. పునర్ధానపు శరీరంలో ఉన్న వాళ్ళందరూ మనుషులకు కనపడతారా? చెప్పండి సార్. పునర్ధానపు శరీరంలో ఉన్న మనుషులతో కనపడతారా అంటే కనపడతారు. అందరికీ కనపడరు. అందరికీ కనపడరు. మళ్ళీ హల్లెలూయా. ఎవరు కనపడతారా? కేవలం వాక్య సంబంధులకు మాత్రమే. యేసు పునర్ధానం పొందుకున్నాక ఎవరికి కనపడ్డాడు? ఆయన తన శిష్యులకు మాత్రమే. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇది ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి కాలంలో జరిగిన పాత నిబంధన పరిశుద్ధుల పునర్ధానము, యేసుక్రీస్తు వారి యొక్క పునర్ధానము కలిగినప్పుడు కలిగినటువంటి భూకంపాలు, అప్పుడు పునర్ధానం కలిగింది. హల్లెలూయా. కానీ మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, గమనించండి. మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి చదవండి అయ్యా. సహోదరులారా అంటే సంఘంతో అంటున్నాడు, మనతోటే. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకున్నట్లు ఇప్పటి వరకు నిద్రించిన వారిని కూర్చున్నటువంటి నాకు ఇష్టం లేదయ్యా. యేసు మృతి పొంది యేసు చనిపోయి తిరిగి లేచాడని మనం విశ్వాసం ఉంచితే, నమ్మితే, అదే ప్రకారము యేసునందు క్రీస్తునందు నిద్రించిన వారు ఏమేన్ 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 ఎవరిని పెట్టుకొని వస్తాడు? చెప్పండి. ఎవరిని పెట్టుకొని వస్తాడు? ఎవరిని పిలుచుకొని వస్తారు? చెప్పండి. యేసు తనతో కూడా ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి నిద్రించారో, ఆమె హల్లెలూయా, వాళ్ళను లేపడానికి వచ్చినప్పుడు తనతో పాటు కొంతమందిని తీసుకొస్తాడంట. కొందరైతే ఈ యొక్క 2000 సంవత్సరాలలో ఈ యొక్క భూమి మీద నిద్రిస్తూ ఉన్నారు, కానీ వాళ్ళ గురించి మాట్లాడడం లేదు ఆయన. కన్ఫ్యూజ్ కావద్దు.
ఆయన తీసుకొస్తున్న వాళ్ళు ఎవరంటే పాత నిబంధన పరిశుద్ధులు. హల్లెలూయా. ఎందుకంటే పౌలు గారు అంటారు, ఇక్కడున్న వారు మనకంటగా ముందుగా ఆయన సన్నిధికి చేరము కానీ, హల్లెలూయా, మనం ఏం జరుగుతామంటే వారును మరమును కలిసి ప్రభు సన్నిధానికి పోదామంటాడు. మరి ఆయన తీసుకొచ్చేది ఎవరినంటే పాత నిబంధన పరిశుద్ధుల్ని. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు గమనించండి, ఇక్కడ ఒక మాట అంటున్నాడు. హల్లెలూయా. ఏం చదువుతున్నప్పుడు మనము దేవుని యొక్క మాటను బట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, పౌలు గారు అంటున్నారు, ప్రభు రాకడ వరకు ఈ భూమి మీద సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించి, మనకంటే ముందుగా చనిపోయిన వారికంటే, అంటే నిద్రించిన వారికంటే, క్రీస్తులో జీవించి దేవుని కొరకు బ్రతికి నిద్రించిన వారికంటే ముందుగా దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళాం. ఆమేన్, హల్లెలూయా. ఏమవుతాం? నేనున్నానయ్యా, దేవుడు పిలిచినప్పుడు పోవాలా. మిమ్మల్ని చెప్తే బాధ అవుతుందని నా గురించి నేను చెప్పుకుంటున్నానులే. హల్లెలూయా. వెళ్ళాలంటే ఏం చేయాలంటే వెంటనే వెళ్ళిపోం మనం. వెళ్ళిపోం మనం. మన యొక్క భౌతిక సంబంధమైన దేహమును విడిచిపెట్టి వాక్యపు శరీరములోనికి ప్రవేశించి దేవుని యొక్క బలిపీఠముగా ఉన్నటువంటి ఆయన పాదముల దగ్గర ఉన్నటువంటి ఆ పరిమాణమునకు వెళ్ళి ఏ గడియ వర్తమానికుడైతే ఉన్నాడో ఆ గడియ వర్తమాని దగ్గరికి వెళ్తాం. హల్లెలూయా. వెళ్ళము, అక్కడ ఉంటాం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగుగా. ఇప్పుడు ఏం జరుగుతుంది? మనము ముందుగా సన్నిధికి చేరము కానీ ఆయన వచ్చినప్పుడు, ఆయన వచ్చేటప్పుడు ఏం చేశారంటే మధ్యాకాశానికి వచ్చేటప్పుడు వారి యొక్క వాక్యపు దేహాలను తీసుకొస్తారు. క్రీస్తు యేసు లోపట మన యొక్క జీవము దాచిపెట్టబడింది అన్నట్టుగా. ఆమేన్, 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 హల్లెలూయా. తీసుకొచ్చినప్పుడు ఆ వాక్యపు శరీరంలో ప్రవేశించిన వాళ్ళని తీసుకొచ్చినప్పుడు వారు వచ్చి భౌతిక సంబంధమైన శరీరంలోనికి వారిని పంపించినప్పుడు ఇక్కడ భౌతికంగా మార్పు పొందిన వారు, సమాధుల్లో నుండి లేచిన వాళ్ళు అందరూ కలిసి మధ్యాకాశానికి వెళ్తారు, గొర్రె పిల్ల పెండ్లి విందుకి. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అదే అక్కడ అంటున్నాడు పౌలు గారు. అది ఎప్పుడు జరుగుతుంది? ఆ సంఘటన ఎప్పుడు జరుగుతుంది? ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు భూమి మీదికి దిగివచ్చు. ప్రభు పునరుద్ధానం జరగాలంటే ఏం జరిగింది? అక్కడ 28వ అధ్యాయము 2వ వచనం మత్తయి సువార్తలో పరలోకము నుండి ఒక దూత భూమి మీదికి దిగి వచ్చెను. అవునా? హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ కూడా ఆయనకు వధువు పునరుద్ధానం పొందుకోవాలంటే, ఆయన భార్య పునరుద్ధానం పొందుకోవాలంటే ఇక్కడ కూడా 7వ ముద్ర కింద ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా పునరుద్ధానం కలిగించడానికి ఆయన భూమి మీదకి ప్రభువైన యేసుక్రీస్తు వారు బలిష్ఠుడైన దూతగా దిగి వస్తున్నాడు. అదే ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బురత. అందుకే 7వ ముద్రలో కూడా ఒక పునరుద్ధానం ఉంది. 7వ ముద్రలో పునరుద్ధానం కలిగేది ఎవరికి? 7వ ముద్రలో పునరుద్ధానం కలిగేది ఎవరికి? కేవలం దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న ఆయన భార్యకి మాత్రమే. చూడండి, అది మాట ఉంటుంది 7వ ముద్రలో ఉంటుంది. 8వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం చదవండి దయచేసి. ఎవరు ఆ ధూపార్తి? ఏంటంటే ఈ సంఘ కాలాలలో ఎవరైతే దేవుని యొక్క సన్నిధానములో ప్రతిదినము కూడా ఏడ్చి బాధలు అనుభవించి కష్టాలు అనుభవించి ఆయన నామం నిమిత్తం ద్వేషించబడి ఎంతో ఇబ్బందులు పడిన వాళ్ళందరూ కూడా ప్రార్థిస్తూ ఉంటారు. వాళ్ళ ప్రార్థనలు అన్నీ కూడా దేవుని యొక్క బలిపీఠం దగ్గరికి ప్రార్థనలు ఆ పాత్రలోకి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. ఆ పాత్రలోకి వెళ్ళినప్పుడు ఆ దూత పాత్రను తీసుకొని ఏం చేస్తుందంట? బలిపీఠం మీదనున్న నిప్పులతో దానిని నింపి
భూమి మీద విసిరివేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను. ఆమె ఆ భూకంపం కలిగినప్పుడు కొందరికేమో పునరుద్ధానము, కొందరికేమో శ్రమ భూమి మీద. వింటున్నారా? అది ఎక్కడుందంటే 7వ ముద్రలో ఉంది. ఇది 8వ అధ్యాయంలో 7వ ముద్ర ప్రారంభం అవుతుంది. క్షమించండి, ఆ యొక్క 6వ అధ్యాయము 6వ అధ్యాయం సమస్తము కూడా 6 ముద్రలు ఉంటాయి. 7వ అధ్యాయము 1,44,000 మంది గురించి ఉంటుంది. 4 వైపులా ఆ యొక్క దూతలు నిలబడి భూమి మీద ఎటువంటి గాలి వీచుకున్నట్లు పట్టుకుని ఉంటారు. ప్రపంచ యుద్ధం ఉంటుంది అక్కడ. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు 8వ అధ్యాయం 1వ వచనంలో 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకంలో ఇంచుమించు అరగంట నిశ్శబ్దం ఉంటుంది. హల్లెలూయా. అందరూ ఆమేనేనా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అక్కడ ఒక పెద్ద భూకంపము కలిగినప్పుడు అక్కడొక పునరుద్ధానం కలుగుతాం. అంటే మీరు గమనించాలి, ఎక్కడైతే భూకంపము కలుగుతుందో దేవుడు ఏర్పాటు చేసింది అక్కడ ఖచ్చితంగా పునరుద్ధానం ఉంటుంది. దేవుని దూత ఉంటాడు. అది కలిగించేది ఎవరంటే దేవుని దూతే. హల్లెలూయా. భూకంపాన్ని కలిగించేది ఎవరంటే దేవుని. ఈరోజు పాపం జరిగినప్పుడు, పాపం జరుగుతున్న చోట కూడా భూకంపం వస్తుంది అంటే దానికి కారణం జరిగించేది కూడా ఎవరంటే దేవుని దూతే. దేవుడు శిక్షిస్తాడు. యెషయా గ్రంథంలో ఉంది. వింటున్నారా? భూకంపం కలిగి అనేక మంది చనిపోతున్నారు, నశించిపోతున్నారంటే పాపం పెరిగినప్పుడు దేవుడు తన శిక్షను తీసుకొస్తాడు అక్కడికి. చూడు, నేను చూపిస్తాను యెషయా గ్రంథము. దాన్ని చదివి ముందుకు కొనసాగిస్తాను. 10 నిమిషాలు నేను ముగిస్తాను. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథంలో ఉంటుంది చూడండి, 29వ అధ్యాయం 6వ వచనం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఏమంట? దేవుడు ఏం చేశాడంట? దేవుడు ఉరుముతోను, భూకంపముతోను, మహాశబ్దముతోను, సుడిగాలి తుఫాన్లతోనూ, దహించు అగ్ని జ్వాలలతోనూ సైన్యములకు అధిపతిగా యెహోవా భూమిని శిక్షించును. ఎలా శిక్షిస్తాడు ఆయన? కోపం వస్తే ఎలా శిక్షిస్తాడు? హల్లెలూయా. ఎలా శిక్షిస్తాడు? ఉరుములతోనూ, భూకంపములతోనూ, మహాశబ్దము గల సుడిగాలి తుఫాన్లతోనూ, దహించు అగ్ని జ్వాలలతోనూ దేవుడు శిక్షిస్తాడు. ఏదైనా ఎక్కడైనా ఏదైనా జరిగిందంటే అది దేవుని యొక్క కోపం, దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క తీర్పు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఒక పునరుద్ధానము కలగాలంటే ఒక భూకంపము కలగాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానం పొందుతున్నప్పుడు ఒక భూకంపం కలిగింది. పాత నిబంధన పరిశుద్ధులు లేచినప్పుడు ఒక భూకంపం కలిగింది. హల్లెలూయా. క్రొత్త నిబంధన పరిశుద్ధులు లేచినప్పుడు కూడా ఒక భూకంపము కలగబోతా ఉన్నది. అర్థమవుతుందా? 1,44,000 మంది పునరుద్ధానం పొందుకునేటప్పుడు కూడా ఒక భూకంపం కలుగుతుంది. 1,44,000 మంది కూడా లేయాలి, పునరుద్ధానం పొందుకోవాలి. వాళ్ళు కూడా 1000 పరిపాలన ఉంటారు. ఉండరా చెప్పండి. 1,44,000 మంది కూడా పునరుద్ధానం పొందుకోవాలంటే అక్కడ వాళ్ళకు కూడా భూకంపం కలగాలి. హల్లెలూయా. అందుకే దానికి మాదిరిగా ముందుగా ఒక భూకంపం గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. ఎక్కడంటే ఏ కాలంలో అంటే ఉజ్జియా కాలంలో జరిగింది ఒక భూకంపం, పెద్ద భూకంపం. ఉజ్జియా రాజు తెలుసు కదా, ఎవరు? కుదరని రోగం కలిగి మంచం యొక్క మరణ పడకలో ఉండి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడు. ఆయుష్కాలం ఇచ్చినా కూడా అతడు ఏం చేశాడంటే దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు అతన్ని తన యొక్క కుష్టు రోగము చేత ఆయన్ని శిక్షించాడు. ఆమె కుష్టు రోగంతో శిక్షించిన ఆయన కాలంలో ఒక భూకంపం వచ్చింది. ఒక పెద్ద భూకంపం వచ్చింది. అది నేను చెప్పడంలో బైబిల్ చెప్తుంది. చూడండి ఒకసారి ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని యొక్క నామానికి స్తోత్రం. ఆమోసు 1:1.
దేవునికి స్తోత్రం. యూదా రాజైన ఎవరు? ఉజ్జియా దినములలోను ఇజ్రాయేలు రాజుకు హల్లెలూయా భూకంపము కలుగుటకు 2 సంవత్సరములకు ముందు పశువు కాపరులో ఉన్నటువంటి ఆమోసుకు దేవుడైన యెహోవా ఇచ్చినటువంటి వాక్కు, దర్శనము. అంతేనా? హల్లెలూయా. అంటే ఆ దినాల్లో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే అది మీ గుర్తు చేస్తున్నాడు. ఆ దినములలో ఒక యుద్ధం జరిగింది. ఇజ్రాయేలుకు రాజు ఒక ఆయన ఉన్నాడు, యూదులకు ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుల కాలంలో ఒక మహా భూకంపము కలిగింది. హల్లెలూయా. ఆ దినములలో పశువుల కాపరిగాలో ఉన్నటువంటి ఒక ఆమోసుకు దేవుని యొక్క దర్శనం వచ్చిందని అక్కడ చెప్తున్నాడు. అదే దర్శనమును గురించి దేవుడు మాట్లాడుతూ జకర్యాకు కూడా గుర్తు చేస్తున్నాడు. దాన్ని జకర్యా ప్రవక్త ద్వారా కూడా మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి 14వ అధ్యాయం 5వ వచనం జకర్యా గ్రంథము. ఇప్పుడు చూడు ఏందంటే అది కొండల మధ్య కనబడు లోయ అజీలు వరకు సాగగా మీరు మళ్ళీ చెప్తున్నాడు చూడు. యూదా రాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు అటువంటి భూకంపం మరలా రాబోతుంది. ఆమేన్ ఆమేన్. ఏమండి అందరూ వింటున్నారా? హల్లెలూయా. ఉజ్జియా కాలంలో ఒక భూకంపం వచ్చినప్పుడు ఆ ప్రజలు ఎలా పారిపోయారో అటువంటి మహాభూకంపము ఇక్కడ రాబోతుందని దేవుడు ముందుగా చెప్తున్నాడు. ఆమేన్. ఏమంటున్నాడు? ఉజ్జియా దినములో వచ్చిన భూకంపం వంటి భూకంపము. చదువు బ్రదర్. మీరు భయపడి పారిపోనట్లు హల్లెలూయా. అది వింటున్నారా? ఏమా అందరికి అర్థమైందా? అడేం జరుగుతూ ఉంది? ఒలీవల కొండ మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులందరూ కూడా చూస్తుంటే వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించి ఆ ఒలీవల కొండ మీద నుండే పునరుద్ధానం పొందుకొని పైకి వెళ్ళిపోయాడా? చెప్పండి. ఏ కొండ మీద నుంచి వెళ్ళిపోయాడు? ఒలీవల కొండ మీద నుంచి పునరుద్ధానం వెళ్ళిపోయాడు పైకి. అంటే పునరుద్ధానం పొందిన ఆయన ఆ అదృశ్యుడే వెళ్ళిపోయాడు, ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. దేవుని తన యొక్క లోకానికి వెళ్ళిపోయాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏం చేయాలంటే మరలా ఏ కొండ మీద నుంచి అయితే ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడో అదే కొండ మీదకి మరలా దిగి రావాలి. అదే పర్వతం మీదకి దిగి రావాలి. దాన్నే అంటున్నాడు ఇక్కడ. ఏది? 14వ అధ్యాయంలో చదువు బ్రదర్. ఇక్కడ మనం చదివాం కదా. ఎక్కడ చదివాం మనం ఇప్పుడు దాన్ని? దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగా. జకర్యా గ్రంథం 14 ఏమంటున్నాడు? స్టార్టింగ్ నుంచి చదవండి మళ్ళా. యెహోవా దినము వచ్చుచున్నది. అవును. హల్లెలూయా. అవును. గ్లోరీ. మీరు 4వ వచనం నుంచి చదవండి దయచేసి. ఎక్కడ? యెరూషలేము ఎదుటున్నది ఒలీవల కొండ. హల్లెలూయా. యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవల కొండ మీద. ఏ కొండ మీద నుంచైనా అదృశ్యుడయ్యాడో అదే కొండ మీదకి దిగి వస్తాడు ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ కొండ మీద ఆయన పాదములు ఉంచినప్పుడు ఒలీవ కొండ తూర్పు తట్టుకును పడమటి తట్టుకును నడిమికి పగిలిపోయి భూకంపం వచ్చి హల్లెలూయా జరుగును. గనుక
విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. ఉమ్, 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 ఉమ్. ఆ కొండ లోయలోనికి మీరు పారిపోదురు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు పారిపోదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చుదురు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. దేవుడైన యెహోవా ప్రత్యక్షమవుతాడంట. దేవుడైన యెహోవా ఎక్కడ ప్రత్యక్షమవుతాడు? ఒలీవల కొండ మీద. అది ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తే. ఆయనే వెళ్ళిపోయాడు. ఆయనే కొండ మీద కాలు పెట్టాడు. పెట్టినప్పుడు అక్కడ మహాభూకంపం కలుగుతుంది. కలిగినప్పుడు ఆ కొండ రెండుగా చీలిపోతుంది. హల్లెలూయా. అక్కడేం కలిగిద్దంటే ఒక పునర్ధానం కలుగుతుంది. ఆ భూకంపం వలన పాత నిబంధనలో, క్షమించండి, ఆ 1,44,000 మంది పునర్ధానం పొందుకుంటారు. 1,44,000 మంది పునర్ధానం పొందుకుంటారు. ఇంకో విషయం చెప్పడా, 2 సాక్షులు చనిపోయి 3.5 దినములు ఆ యొక్క యెరూషలేములో పట్టణంలో పడి ఉన్నప్పుడు వారు లేయాలంటే కూడా ఒక భూకంపం కలగాల. వింటున్నారా? వాళ్ళు లేయాలంటే కూడా ఒక ఈ సామాన్యమైన విషయాలు కదా, గమనించాలి. మీరు అందరూ కూడా, అందరూ భూకంపానికి భయపడుతారు. మనకు పునర్ధానం కలగదేమో అని భయపడాలి మనం. హల్లెలూయా. ఏం చేసి చూడు, 11వ అధ్యాయం చూడు. 2 సాక్షుల గురించి మాట్లాడుతుంది. నేను ముగిస్తాను. 11వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 11:13. 11:13. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో 10వ భాగము కూలిపోయెను. ఆ భూకంపము వలన ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. 2 సాక్షులుగా ఉన్నప్పుడు కూడా ఒక భూకంపం కలిగింది. 2కి పునర్ధానము, మిగతా వాళ్ళందరికీ వేదనాశ్రమ. ఆమేన్. హల్లెలూయా. అది అది అలా అది జరిగేది ఎప్పుడు ఎప్పుడు చెప్పండి? 6వ ముద్ర. అంతే కదండి? 6వ ముద్రనా? చెప్పండి. హల్లెలూయా. 6వ ముద్ర. దాని గురించి 6వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంటుంది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో. ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అక్కడ భూకంపం కలిగి అక్కడ కూడా పునరుద్ధానం వస్తుందని 6వ ముద్రలో రాశాడు ఆయన. హల్లెలూయా. చూడు, దాన్ని కూడా చూడు ఒకసారి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం చదవండి దయచేసి. నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. అది ఏం చేస్తారు వాళ్ళిద్దరు? వర్షం రానియకుండా చేస్తారు, నీళ్లను రక్తంగా మారుస్తారు. ప్రకృతి మీద సమస్త అధికారం ఆ 2 ప్రవక్తలకు ఉంది. ముగింపులో సూర్యుడు నలుపుగా మారుతాడు, చంద్రుడు ఎరుపు. ఇవి సూచనలు జరుగుతున్నాయి, సూచనల వరకే మనకి జరుగుతున్నది. కానీ అప్పుడు కంప్లీట్గా సమస్త సృష్టి అంతా కూడా మారిపోతుంది. షేక్ చేస్తాడు ఒకసారి ఆయన, అట్లే కదిలిస్తాడు ఆయన. వింటున్నారా? చూసినావా? టర్కీలో పోయినసారి ఒక భూకంపం వస్తే ఒక 100 అంతస్తుల బిల్డింగులు, లేకపోతే 200 అంతస్తుల బిల్డింగులు, 500 అంతస్తుల బిల్డింగులు అట్లా షేక్ అయితే పేక మేడల్లా కూలిపోయి. నువ్వు ఏ సిమెంట్తో కట్టుకున్నా కూడా పని చేయదు అక్కడ. నువ్వు ఆకాశంలో దాక్కున్నా కూడా తని తరుముతానన్నాడు ఆయన. టర్కీ అంటే ఏదో కాదు, మీరు మళ్ళీ గమనించాలా. టర్కీ అంటే ఏదో కాదు, కానీ దేవుని యొక్క దూత వర్తమానికి అంటాడు, టర్కీని ఏమని పిలుస్తారంటే తుర్కీ అని పిలుస్తారు. దానికి ఆ పేరు వచ్చింది పాతని. అది అక్కడనే ఏముందంటే, అక్కడనే ప్రథముగా
క్రైస్తవులను పిలువబడిన వారు. బైబిల్లో ఎక్కడ మొట్టమొదటిగా క్రైస్తవులను పిలువబడిన వారు అపోస్తలుల కార్యంలో అంతియొకయ. అర్థమైందా? అంతియొకయ ఎక్కడ ఉందంటే టర్కీలో ఉంది. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్న 7 సంఘాలు ఎక్కడున్నాయంటే టర్కీలోనే ఉన్నాయి. ఎఫెసు, స్పుర్ణ, పెర్గమా, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, మైనర్, ఆసియా మైనర్లో ఉన్నాయి అవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే టర్కీ దగ్గరే ఉన్నాయి మొత్తం. హల్లెలూయా. ఇప్పుడు అన్నీ కూడా ఏమైనాయంటే అవి జరగబోతున్న కాలంలో జరిగే ఆ గుణలక్షణాలన్నీ దాంట్లో దేవుడు చూసి ఈ 7 సంఘకాలంలో దాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏమైపోయిందంటే బిల్డింగ్లన్నీ ఏమైపోయాయో తెలియదు. రాత్రికి రాత్రి ధనవంతుడు ఉదయం కంటే బిచ్చగడైపోయాడు. దేవుడు అనుకుంటే ఏమైనా చేయగలడు. డబ్బును నమ్ముకుంటే అదే పరిస్థితి. దేవుణ్ణి నమ్ముకుంటే ఆయన రక్షిస్తాడు. హల్లెలూయా. డబ్బును నమ్ముకున్న వాడికి మార్నింగ్ అంతా బిచ్చగాడిగా మారిపోయాడు. అడుక్కునే పరిస్థితి ఏర్పడింది. దేవుని యొక్క నామానికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ 6వ ముద్రలో కూడా ఒక పునరుద్ధానం కలుగుతూ ఉన్నది. 2 ప్రవక్తలు 5వ ముద్రలో వస్తారు. 1,44,000 మందికి ప్లస్ 2 ప్రవక్తలకి 5వ ముద్రలోను, 1,44,000 మందికి 6వ ముద్రలోను పునరుద్ధానం కలుగుతోంది. ఒక్క దినమంది. వింటున్నారా? హల్లెలూయా. ఇంతే కాకుండా ఇది కాకుండా ఇంకా పెద్ద అసలు ఎప్పుడూ కలగని ఒక భూకంపం ఉంది. మళ్ళా ఎప్పుడు కలగలేదు. అది భూమి పుట్టింది మొదలుకొని అసలు కలగనే కలగలేదు. వింటున్నారా? అది అటువంటిది కలగలేదు, కలగబోదు అన్నాడు దేవుడు. హల్లెలూయా. అది ఎక్కడ ఉందయా అంటే ఒకసారి చూడండి, 16వ అధ్యాయం అనుకుంటా, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16-18. ధ్వనులును ఉరుములను పుట్టెను, పెద్ద భూకంపము కలిగెను. అందరూ వింటున్నారా? మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అటువంటి మహాభూకంపము కలుగనే లేదు. అంత గొప్పది. అదేంటది చెప్పండి. హల్లెలూయా. వింటున్నారా? యేసుకు భూకంపం కలిగినప్పుడు ఆయనకు పునరుద్ధానం కలిగింది, దూత వచ్చాడు. రెండోది పాత నిబంధన పరిశుద్ధులకు భూకంపం కలిగినప్పుడు వాళ్ళకి పునరుద్ధానం వచ్చింది. అవునా కదా? మూడవది క్రొత్త నిబంధన పరిశుద్ధులందరూ 2000 సంకాలాల్లో ఉన్న వాళ్ళు నిద్రించే వాళ్ళు లేవడానికి 7వ ముద్రలో ఒక భూకంపం కలుగుతూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. మరలా 1,44,000 మంది లేవడానికి అక్కడ ఒక భూకంపం కలుగుతూ ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఎప్పుడు కలగని భూకంపం ఏంటంటే కామన్ రిజరక్షన్. అందరు కలగాల? తీర్పుకు ముందు పునరుద్ధానం కలగాల? చెప్పండి. తీర్పుకు ముందు పునరుద్ధానం కలగాలా లేదా? ప్రతి ఒక్కడు లేయాలి. ఈ 6,000 సంవత్సరములలో ఎవడైతే భూమి మీద దేవుడు పుట్టించుకున్నాడో ఆ పురుషుడైనా సరే, స్త్రీ అయినా సరే, ఎవరైనాను సరే దేవుని యొక్క ధవల సింహాసనము తీర్పు ముందు హాజరు కావాలి. ప్రజెంట్ వేసుకోవాలి. హాజరవడం అంటే ఏంటి సార్ చెప్పండి? హాజరవడం అంటే నెంబర్ 1 అంటే ప్రజెంట్ సార్, నెంబర్ 2 అంటే ప్రజెంట్ సార్ అన్నట్టుగా పిల్లలు దేవుడు ముందు కూడా భూమి మీద మొదటి మనుషుడు పుట్టిన మొదలుకొని పునరుద్ధానం కలిగేంత వరకు ఎంతమంది అయితే తీర్పు దినం వరకు ఉంటారో వాళ్ళందరూ కూడా లేచికి దేవునికి ప్రజెంట్ చెప్పాలి. నేను లేచానని చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ విమర్శ దినమున దేవుడు తన యొక్క ఫలాన్ని అనుభవిస్తాడు. ఆమేన్. అందరికి అర్థమైందా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అది కామన్ రిజరెక్షన్. ప్రతి పరిశుద్ధ ఈ యొక్క వాక్యమును నమ్మని బుద్ధి లేని కన్యకులు లేయాలి, బుద్ధిహీనులైన వాళ్ళు లేయాలి, పాపాత్ములు లేయాలి, నీతిమంతులు లేయాలి, అనీతిమంతులు లేయాలి, అందరూ కూడా లేయాలి. క్రీస్తు యొక్క న్యాయపీఠం ముందు అందరు నిలబడాలి. హల్లెలూయా. అప్పుడు ఆయన వాక్యమును బట్టి వాళ్ళందరికీ కూడా తీర్పు తీరుస్తాడు. అప్పుడు ఒక కామన్ రిజరెక్షన్ జరగాలి, పునరుద్ధానం కలగాలంటే ఎప్పుడు కలని ఒక గొప్ప పునరుద్ధానము దేవుడు ఆ దినమున జరిగించడానికి ఉన్నాడు. ఆమేన్. అందరి గట్టిగా చెప్పండి. అర్థమవుతుందా? ఎందుకు చెప్తున్నానంటే మనకి పునరుద్ధానము కలగాలి అంటే
ఆ ఎత్తబడుటకు ముందు మన శరీరములో మార్పు మనము ఆ శరీర మార్పులు కలిగే ముందు ఒక గొప్ప భూకంపము కలిగి పాత నిబంధనలు చనిపోయి, క్షమించండి, ఈ 2000 సంవత్సరాలు చనిపోయి నిద్రించిన వాళ్ళందరూ కూడా మనతో కూడా కలిసి ఒక చిన్న పరిచర్ని చేసి ఎత్తబాట్లోకి వెళ్ళాలి. హల్లెలూయా. ఒక గొప్ప కుమ్మరింపును దేవుడు భూమి మీద తీసుకురావాలి. ఆమేన్. ఆ కుమ్మరింపు జరిగే ముందు ఈ కార్యాలన్నీ కూడా భూమి మీద జరుగుతూ ఉంటాయి. అది ఎవరో జరిగిస్తారంటే ఏంజెల్ ఆఫ్ గాడ్, బలిష్ఠుని దూత జరిగించాలి. లౌడ్ వాయిస్ వస్తుంది. ఫస్ట్ లౌడ్ వాయిస్, బిగ్గరగా కేక. ఎక్కడి నుంచి చేస్తాడు? మధ్యాకాశం నుంచి చేస్తాడు ఆయన. అది వాళ్ళకి బూర, మనకైతే కేక. ఎవరికి బూర? 7వ బూర ఇజ్రాయేలీ ప్రజలకి, మనకైతే పునర్ధానపు కేక. వాళ్ళకు కూడా అది అక్కడ పునర్ధానపు కేకే. 7వ బూరలోనే మోషే ఏలీయాలు వచ్చేది. వింటున్నారా? అందరికి అర్థమైందా? కాబట్టి నా ప్రియమైన సహోదరి అందరూ కూడా గమనించి ఆయన రాకడ కొరకు సిద్ధపడండి. ప్రభువు మీకును మీ కుటుంబాలకి మీ అందరికీ కూడా ప్రభు సహాయం చేయనుగాక. చెప్పబడిన వార్తమును ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్. ప్రార్థన చేసుకుందాం.